మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని నటుకుల సూపర్ మార్కెట్ వద్ద ఘరానా మోసం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు హ్యుందాయ్ కారులో వచ్చి తాము పెద్దారవీడు మండలం కుంటా సెంటర్లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నామని షాపు యజమాని శ్రీనివాసరావుతో మాటలు కలిపారు. 25,000 విలువైన వంట నూనె కావాలని కోరారు. భారీ మొత్తంలో కొనుగోలు కావడంతో షాపు యజమానికి అనుమానం రాలేదు. షాపులో అంత సరుకు లేకపోవడంతో బయట నుంచి మరికొంత వంట నూనె తెప్పించి అన్నింటినీ వారి కారులో ఎక్కించారు. డబ్బులు ఇవ్వమని అడగగానే ఒక కేటుగాడు ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తామని అన్నాడు. మీ స్కానర్కి డబ్బులు పోవడం లేదు, ఫోన్పే నెంబర్ ఇవ్వండి అని అడిగాడు. షాపులో పనుల్లో బిజీగా ఉన్న యజమాని డబ్బులు ఫోన్పే కొట్టమని మార్కాపురానికి చెందిన సరుకుల డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడే మోసానికి తెరలేచింది. ముందే మొబైల్లో ఏర్పాటు చేసుకున్న ఫేక్ ఫోన్పే యాప్ ద్వారా డబ్బులు పంపినట్టు కేటగాళ్లు చూపించారు. డబ్బులు జమ అయినట్టుగా కనిపించే డమ్మీ మెసేజ్ను షాపు యజమానికి చూపించారు. ఇది నిజమైన మెసేజ్ అనుకుని షాపు యజమాని ఆ స్క్రీన్కు ఫోటో కూడా తీశాడు. అంతే నమ్మించి ఒక క్షణం కూడా అక్కడ ఆగకుండా కేటగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు మార్కాపురం డిస్ట్రిబ్యూటర్ షాపుకు రావడంతో 25,000 డబ్బులు రసీదు అడిగితే డబ్బుల ఖాతాలో జమ కాలేదని డిస్ట్రిబ్యూటర్ స్పష్టం చేశాడు. దీంతో షాకు గురైన షాపు యజమాని తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్యను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇక కిరాణం కొట్టు యజమాని శ్రీనివాసరావు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారాయి. షాపులో వచ్చిన కేటుగాల దృశ్యాలు, వారు ఉపయోగించిన కారు టోల్గేట్ వద్ద కారు కదలికలు అన్ని కెమెరాల్లో నమోదైనటువంటి అంశం. కారు నెంబర్ ప్లేట్పై నల్ల రంగు పూసి ఉండడం సీసీటీవీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తోంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 సమయంలో పెద్దారవీడు మండలం కుంటా సెంటర్లోని అనిత కిరాణం షాపులో కూడా ఇదే తరహా మోసం జరిగింది. 23,000 అయినటువంటి వంట నూనెను ఫేక్ ఫోన్పే ద్వారా మోసం చేసి కేటుగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారని షాపు యజమాని చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.